ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి. ఆ పార్టీని ఎవ్వడం నమ్మడం లేదు. ఎమ్మెల్యేలందరూ పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్సీలు పదవులు వదులుకొని బయట వస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు. ఆ సందర్భంలోని ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకూరి సుధారాజు గారు ఈ రోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, సుధా గారు వచ్చారు. ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ సంపద రావాలి, ఆదాయం రావాలి. లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు, కిమ్ అని ఒక అతను ఉన్నాడు. ఆ దేశంలో ఎట్టుంటుందంటే రాజ్యం, తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి నిన్ను కొడతారు, ఏడవకూడదని. మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగి నువ్వు నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు. అంటే ఎవడు నవ్వకూడదు, ఎవడు ఏడవకూడదు. వాళ్ళ తాత ఇక్కడ ఉండే సైకో. అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు. నాటకాలు ఆడతాడు, తప్పుడు కేసులు పెడతాడు.